ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో లోపూడి గ్రామంలో వెలివేసిన ఘటన కలకలం రేపింది. సారా అమ్మకూడదంటూ ఆ గ్రామం ఒక కట్టుబాటును విధించుకుంది. కానీ అదే గ్రామానికి చెందిన బోట్ల కనకరాజు అనే వ్యక్తి 2 సార్లు ఎక్సైజ్ పోలీసులకు దొరికి జైలుకు వెళ్లడంతో జైలు నుంచి తిరిగి వచ్చిన కనకరావుని గ్రామ పెద్దలు పంచాయతీకి పిలిపించి అతన్ని మోకాలపై కూర్చోబెట్టి, నీవు గ్రామంలో తిరగాలంటే ₹1,00,000 కట్టి గ్రామంలో ఉండు, లేదంటే నిన్ను వెలివేస్తామని తీర్పునివ్వడంతో కనకరావు ఒక విషపూరితమైన ప్లాన్ కి స్కెచ్ వేశాడు. వెంటనే తన భార్యను పిల్లలను ఒక దగ్గరకు చేర్చుకుని ఒక సెల్ఫీ వీడియో తీసి, నేను నా భార్య పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నామని వీడియో రిలీజ్ చేసి అంతర్ధానం అవడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెంటనే నూజివీడు డీఎస్పీ కేవీఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సిఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ చిరంజీవి, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబులతో టీంలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 4 ప్రాణాలు కాపాడడానికి పోలీసులు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టి ఎక్కడ కూడా వీరి ఆచూకీ లభించకపోవడంతో, అలాగే వెళ్లిపోయిన కనకరావు ఎటువంటి సెల్ ఫోన్ వాడకపోవడంతో కేసు మరింత జటిలంగా తయారైంది. మరలా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు సెల్ ఫోన్ రాకముందు మిస్సింగ్ కేసులను ఎలా ఛేదిస్తారో ఆ పద్ధతిలో ముందుకు వెళ్లమనగా దాంట్లో సఫలీకృతమై కేసును ఛేదించి కనపడకుండా పోయిన ఆ 4 ఆచూకీ తెలుసుకుని మీడియా ముందు ఉంచడం జరిగింది. ఈ క్రమంలో కనకరావు అదే గ్రామానికి చెందిన వేరే అమ్మాయితో జరిపిన సంభాషణ పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించింది, పెద్దలను అదుపులోకి తీసుకున్నారా లేదా, నేను ఎలా రావాలి, ఇప్పుడు రావాలి అనే విషయాలను పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విధంగా పోలీసులను తప్పుదారి పట్టించిన కనకరావుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సారా తీసానని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకి వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. మా ఊరు వాళ్ళు కట్టుబాటు ప్రకారం డబ్బులు కట్టాలి, కట్టందే కుదరదని తగ్గు పెట్టారండి. ఒక రోజు నేను కట్టలేను అని ప్రాధాయపడ్డానండి. అయినా ఏం లేదండి. మళ్ళీ 2వ రోజు కూడా మళ్ళీ తగ్గు పెట్టారండి. అయినా వాళ్ళు కనికరించలేదని డబ్బులు కట్టలేను వదిలేసేయండి అని బతికినాడానండి. వినలేదు. సరే మీరు 3వ రోజు తగ్గు పెట్టినప్పుడు మీరు ఏం చేసినా సరే మమ్మల్ని మీరు ఏం చేయలేరు అని కొద్దిగా బాగా బెదిరించారండి. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఇలా చేస్తే అన్నా కొద్దిగా మాకు పోలీసు సపోర్ట్ అన్న దొరికిద్దని అలా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాము. హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాము. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాము. కేవలం బెదిరించి కంగారు పెట్టడానికి వాళ్ళకి సరైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకని అంటే ఇప్పుడు వెలివేయటం అనేది వెనకటి రోజులుగండి. అది అనేది మేము వద్దని ప్రాధాయపడ్డామండి. అయినా ఏం లేదండి, దాని మూలంగా చేయాల్సి వచ్చిందండి. అలా విజయవాడలో మళ్ళీ పట్టుబడ్డారు వీళ్ళు. ఈ పట్టుబడినప్పుడు వారి దగ్గర నుంచి తీసుకున్న దీంట్లో వీళ్ళు ఏంటంటే ఇలా అంతర్ధానం అయిపోతే ప్రెషర్ బాగా పెరిగి ఆ యొక్క కుల పెద్దల మీద వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశం ఒకటి. అలా కాకుండా ఏంటంటే ఇంకోటి ఏంటంటే బాగా ఈ ఫ్లోరప్ చేయొచ్చు, అంటే ఇష్యూని బాగా ఫ్లోరప్ చేసి సంఘంలోనే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ తీసుకురావచ్చు అనే ఒక ఇష్యూ అనేది రెండోది బాగా కనబడుతుంది. ఇతనికి బాగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు మల్లేశ్వరరావు అలాగే సునీత అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతనికి దగ్గర వాళ్ళు. వాళ్ళ యొక్క ప్లానింగ్ మీద ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని తర్వాత ఇతను ఈ విధంగా ఊళ్ళోంచి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ఇప్పుడు మొత్తం వ్యవస్థనంతా పోలీస్ వ్యవస్థనంతా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అతను ఏమైనా ఇబ్బంది అయితే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి ఇలా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే అప్పటికి కూడా అధికారులు కానీ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ అతను స్పందించకపోతే ఆ విధంగా చేసినా బాగుంటుంది. కానీ ఇతను ఏం చేశాడు ఈ కాలంలో దీంట్లో అంతర్ధానం అయిపోయి ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా దీన్నేమో బాగా హైప్ చేసి చాలా సిస్టాన్ని ఇబ్బంది పెట్టాడు. దాని మీద ఇతని మీద మేము 153 క్లాస్ ఏ అలాగే 504 with 109 కేసుని కూడా కట్టి దాని ప్రకారం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము కంపల్సరీగా. అలాగే ఇతనికి బాగా సహకరించిన సునీత అలాగే మల్లేశ్వరరావు మీద కూడా ఈ కేసు ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఇతన్ని సాంఘిక బహిష్కరణ చేశారో ఆ పెద్దల మీద కేసు వేరేగా నడుస్తుంది, అది వేరే నడుస్తుంది. అది కాకుండా ఇది వేరే కేసు అనమాట. ఇతను ఈ యొక్క సిస్టాన్ని అతని చేతుల్లోకి యూజ్ చేసుకొని ఇచ్చేసుకోవడం తప్పు కాబట్టి దాని మీద ఈ కేసు ఇతని మీద మేము పెడుతున్నాము. పెట్టి ఈరోజు
అతన్ని అరెస్ట్ చేసి మరి పంపించడం జరుగుతుంది. అయితే దీంట్లో మీకు చెప్పవలసింది ఏంటంటే, మా దర్యాప్తు తేలింది ఏంటంటే, ఆ రోజు ఎవరైతే ఈ యొక్క పెద్దలు ఇతను పిలిపించినప్పుడు ఇతను విల్ఫుల్గా, అంటే అప్పటి నుంచే ఇతని మనసులో దీన్ని హైప్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. విల్ఫుల్గా ఇతను ఈ మోకాల మీద కూర్చోవడం అనేది, పిల్లల్ని అతను కూర్చోబెట్టి అతను కూడా మోకాల మీద కూర్చోబెట్టి ఆన్సర్ చేశాడు వాళ్ళకి.